అదే నేను మీ ఆస్ట్రోరిత్విక్. ఇదేంటంటే కొండలి అంటే మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు గ్రహాలన్నీ అంతరిక్షంలో ఏ లొకేషన్ లో అయితే ఉన్నాయో అది కొండలిలో 12 హౌసెస్ లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఇందులో ఫస్ట్ హౌస్ వచ్చేసి లగ్న కొండలి అంటారు. సో మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అది మన రాశి అయింది. అదేవిధంగా చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది మన నక్షత్రం అయింది అనమాట. అదేవిధంగా ఈస్టర్న్ హారిజన్ లో ఏ రాశి అయితే ఉందో అది లగ్న కొండలి అంటారు అనమాట. ఈస్టర్న్ హారిజన్ అంటే ఏంటంటే ద పాయింట్ అట్ విచ్ భూమి ఆకాశం ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో, అంటే సూర్యుడు ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ దగ్గర అయితే ఉదయిస్తాడో అది ఈస్టర్న్ హారిజన్. సో మనం పుట్టినప్పుడు ఈస్టర్న్ హారిజన్ లో ఒకవేళ ధనుసు రాశి ఉంటే వాళ్ళు వచ్చేసి ధనుసు లగ్న కుండలి అంటారు అనమాట. అంటే ఫస్ట్ హౌస్ లో ధనుసు రాశి ఉంటుంది. అంటే రిప్రజెంట్ 9 నెంబర్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. మిగిలిన హౌసెస్ అన్ని 9, 10, 11, 12, 1, 2, 3, 4, 7 అక్కడ దాకా ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ హౌస్ లో 9 రాసి, సెకండ్ హౌస్ లో 10 రాసి, థర్డ్ హౌస్ లో 11 రాసి, అలా 12th హౌస్ లో 8 నెంబర్ రాసి అలా ఉంటాయి అనమాట. సో ఈ ధనుసు లగ్న కుండలి వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంటారు, వాళ్ళు చాలా ఇంథూజియాస్టిక్ గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే చాలా హానెస్టీ ఎక్కువ ఉంటారు, చాలా స్పిరిచువల్ గా ఉంటారు అనమాట. ఇంకా ఫిలాసఫికల్ గా కూడా ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే చాలా అడ్వెంచరస్ అనమాట, ట్రావెలింగ్ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. చాలా నిజాయితీగా వాస్తవాన్ని సిక్స్ ట్రూత్ వాస్తవాన్ని తెలుసుకోవాలని, ఇంకా స్పిరిచువల్ గా ఫిలాసఫికల్ గా ట్రావెలింగ్ ఇష్టపడుతూ అడ్వెంచరస్ గా హానెస్టీ గా ఇంథూజియాస్టిక్ గా ఆప్టిమిస్టిక్ గా ఐడియలిస్టిక్ గా ఉంటారనమాట. అదనమాట వాళ్ళ క్వాలిటీస్. వాళ్ళకి ఏంటంటే టీచింగ్ కానీ ఏదన్నా నేర్చుకోవడం కానీ రైటింగ్ కానీ ఇలాంటివి అంటే కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఇది ధనుసు లగ్న కుండలి వాళ్ళ క్వాలిటీస్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్ గా మన ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ నిజాయితీగా ఆఫీసర్స్ చూస్తుంటారు. అలా జనరల్ గా వాళ్ళకి ఎక్కువ ధనుసు లగ్న కుండలి వాళ్ళే అలా ఉంటారు అనమాట. ఇది వాళ్ళ క్వాలిటీస్. ఇదే విధంగా ఫ్యూచర్ లో లగ్న కుండలిలో వేరే రాశిస్ ఉంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి మన ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రోరిత్విక్ ఆన్ యూట్యూబ్, Instagram and Facebook.